హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్లో పెసరపప్పు బియ్యంతో చేసిన పౌడర్తో మా బేబీకి ఏమేం హెల్తీ రెసిపీస్, హెల్తీయే కాదు చాలా క్విక్ అండ్ సింపుల్ ప్రాసెస్ రెసిపీస్ షేర్ చేస్తున్నా. ఫస్ట్ దాల్ రైస్ పౌడర్ ఎలా చేయాలంటే 1 కప్ రైస్ తీసుకోవాలి, 1/2 కప్ మూంగ్ దాల్ తీసుకోవాలి. పెసరపప్పు అంటాం కదా, అది రైస్ని బాగా వాష్ చేసా ఒక 2 to 3 టైమ్స్. సేమ్ పెసరపప్పు కూడా బాగా వాష్ చేయాలి 2 to 3 టైమ్స్. నెక్స్ట్ వాష్ చేసిన బియ్యం ప్యాన్లో బాగా రోస్ట్ చేయాలి. వాటర్ మొత్తం బియ్యంలో కడిగినప్పుడు ఉన్న వాటర్ మొత్తం మిగిలిపోవాలన్నమాట, ఆరిపోయి బియ్యం పొడి పొడిగా రావాలి. లేకుంటే బియ్యంలో కొంచెం వాటర్ ఉన్నా కూడా పౌడర్ మొత్తం బూజు పట్టిపోతుంది. నెక్స్ట్ ఆ డ్రై రోస్ట్ చేసిన బియ్యం మొత్తం ఒక ప్లేట్లో పెట్టి చల్లారించాలి. సేమ్ బియ్యం వేసి రోస్ట్ చేసిన ప్యాన్లోనే మళ్ళీ పెసరపప్పు కూడా వేసి బాగా రోస్ట్ చేయాలి. ఆరిపెట్టుకోవచ్చు ఎండకైనా, కానీ నేను ఇక్కడ రోస్ట్ చేస్తున్నా, తొందరగా అయిపోతుందని ప్రాసెస్. ఇంకా పెసరపప్పు వాష్ చేసినాం కదా, అది ప్యాన్లో వేసేసి బాగా డ్రై రోస్ట్ చేస్తున్నా. వాటర్ మొత్తం ఆరిపోవాలన్నమాట పెసరపప్పులో ఉన్నది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ మాడిపోకూడదు, రోస్ట్ చేయాలంతే, మరి మాడిపోయినా బాగోదు. ఇంకా పెసరపప్పు కూడా సేమ్ బియ్యం ఆరబెట్టిన ప్లేట్లోనే వేసేసి ఒక 20 మినిట్స్ బాగా చల్లారాలి. పెసరపప్పు బియ్యం వీడియోలో చూపించినట్టు బాగా పొడి పొడిగా రావాలన్నమాట. తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. బియ్యము పెసరపప్పు 2 మిక్సీలో వేసి, అంతా ఒకేసారి వేయకూడదు, బ్యాచెస్గా వేయాలి, కొద్దిగా బ్లెండ్ చేయాలి. మొత్తం ఒకేసారి వేస్తే సరిగ్గా బ్లెండ్ అవ్వదు. ఇలా బ్యాచెస్గా వేస్తే ఈజీగా బ్లెండ్ అవుతుంది, బాగా మెత్తగా ఆడించవచ్చు. ఆడించిన పౌడర్ని ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ పౌడర్ నాకు ఒక 2 to 3 వీక్స్ వస్తుంది. పౌడర్ 6 months నుండి 1 to 2 years బేబీస్కి చేసి పెట్టచ్చు రెసిపీస్, హెల్తీ రెసిపీస్. ఈ పౌడర్తో బాగా వీడియోలో చూపించినట్టు మెత్తగా రావాలి పౌడర్. 8-out కంటైనర్లో పెట్టి ప్యాంట్రీలో కానీ ఏదైనా కబోర్డ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు. ఇంకా బ్లెండ్ చేసిన పౌడర్తో ఫస్ట్ డే ఏం రెసిపీ చేశానంటే, ఫస్ట్ 2 scoops పౌడర్ తీసుకున్నాను. ఒక ప్యాన్లో 2 పెద్ద స్పూన్స్, 2 scoops అంటే ఒక్కొక్క స్కూప్ వచ్చేసి ఒక పెద్ద స్పూన్ అంట, మరీ టీ స్పూన్ కాదు, పెద్ద స్పూన్ యూస్ చేసే అంత. ఆ 2 scoops పౌడర్ వేసి ప్యాన్లో 1.5 కప్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉంటలు లేకుండా. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాను, బాగా గట్టిగా అవుతుంది మొత్తం గ్యాస్ పైన పెట్టిన తర్వాత. ఇంకా చల్లార్చాక తినిపించడమే. 6 months బేబీస్కి అయితే 1 to 2 స్పూన్స్ క్వాంటిటీ పెట్టచ్చు. 7 months బేబీస్కి 2 to 3 స్పూన్స్ క్వాంటిటీ. 8 to 9 months బేబీస్కి ఏమో హాఫ్ కానీ అట్లా పెట్టచ్చు, 1/2 కప్పు. 10 to 12 months బేబీస్కి హాఫ్ కంటే ఎక్కువ 3/4 కప్ పెట్టచ్చు. 1 to 2 years బేబీస్కి ఏమో 1 కప్ పెట్టచ్చు క్వాంటిటీ. ఫస్ట్ సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 6 months 7 monthsకి 1 to 2 స్పూన్స్తో స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ పోరిడ్స్ లాగా ఈజీగా అయిపోతుంది, చాలా హెల్తీ బేబీస్కి. అండ్ మనం కూడా సింపుల్గా చేసేయచ్చు, చాలా త్వరగా స్మూత్గా తింటారు కూడా, మెత్తగా ఉంటే బేబీస్కి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసి స్పినాచ్, పొటాటో. ఆల్రెడీ చేసి పెట్టుకున్న దాల్ పౌడర్ తీసుకున్నాను. ప్యాన్లో 1 scoop అంటే 1 పెద్ద స్పూన్తో దాల్ పౌడర్ వేసి 1.5 కప్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ని ఉంటలు కట్టకుండా. తర్వాత సన్నగా కట్ చేసిన స్పినాచ్, పొటాటో వేసి మిక్స్ చేసి అందులో కొంచెం జీలకర్ర వేసాను. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి టేస్ట్ కోసం. సాల్ట్ ఎక్కడ యూస్ చేయలేదు నేను, 12 months తర్వాత నుంచే సాల్ట్ యూస్ చేస్తాను. నెక్స్ట్ ఈ స్పినాచ్, పొటాటో వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ పైన పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు బాగా ఉడికించి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఉడికించాలి. మధ్యలో మూత తీస్తూ మాడిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే పొంగిపోవడము, బియ్యం ఉంటాయి కదా, తొందరగా ఉంటలు కట్టిపోతుంది. అలా కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా వచ్చేస్తుంది ఉప్మాలాగా. కొద్దిగా వాటరిష్గా ఉన్నా పర్వాలేదు, చల్లారాక కొంచెం గట్టిగానే అయిపోతుంది. స్పినాచ్ బేబీస్కి చాలా మంచిది, పొటాటోలో కూడా కార్బ్స్ ఉంటాయి మంచిది, దాల్ పౌడర్లో కూడా చాలా మంచిది. సో బేబీకి హెల్తీగా ఉంటుంది, మనకు చేసేకి ఈజీ ఆప్షన్.
సేమ్ బేబీస్కి 6 months బేబీకి 1 to 2 spoons, 7 months బేబీకి 2 to 3 spoons, 8-9 months బేబీస్కి ఏమో హాఫ్ కప్ పెట్టచ్చు, 10 to 12 months బేబీస్కి హాఫ్ కంటే ఎక్కువ 3/4 పెట్టచ్చు, ఇంకా 1 to 2 years బేబీస్కి ఫుల్ కప్ పెట్టచ్చు. నెక్స్ట్ థర్డ్ రెసిపీ ఏమో దాల్ పౌడర్, యాపిల్ తీసుకున్నా. యాపిల్ బాగా పీల్ చేసుకోవాలి. సో ఇక్కడ యాపిల్ పెద్దగా ఉండేసరికి నేను హాఫ్ యాపిల్ కట్ చేసా, సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో సేమ్ 1 scoop దాల్ పౌడర్ ఆల్రెడీ మిక్సీ పేసి పెట్టుకున్నాం కదా, స్టోర్ చేసుకున్న దాల్ పౌడర్ వేసి ఒక పెద్ద స్పూన్, 1 scoop అంటే ఒక పెద్ద స్పూన్తో పౌడర్ అనుకోండి, వేసి అందులో 1.5 cup వాటర్ వేసాను. తర్వాత కట్ చేసిన హాఫ్ యాపిల్ ఉంది కదా, సన్నగా పీసెస్ కట్ చేశాను కదా, ఆ యాపిల్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా ఉంటలు లేకుండా. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. నేను ఇక్కడ ఓన్లీ యాపిల్ యాడ్ చేశాను. మీరు డేట్స్ కూడా ఒక 10 minutes ముందు నానపెట్టి పీసెస్గా కట్ చేసి యాడ్ చేయొచ్చు. ఇంకా యాపిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ పైన పెట్టుకొని పొంగొచ్చే వరకు సేమ్ బాగా ఉడికించాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 minutes ఉడికించాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసాను, ఎందుకంటే యాపిల్ బాగా ఉడకాలి కదా, అందుకనేసి. తర్వాత బాగా కలబెడుతూ ఉండాలి ఆ 10 to 15 minutes, లేకపోతే ఉంటగట్టిపోతుంది, అడుగంటుతూ ఉంటుంది. పొంగుతూ ఉన్నప్పుడు మూత తీసేసి పెడుతూ కలబెడుతూ ఉండాలి. ఇంకా తర్వాత బాగా ఉడికిన తర్వాత స్మాష్ చేసుకోవాలి. యాపిల్ మెత్తగా అయిపోతుంది, బేబీస్కి ఈజీగా తినేకి స్మాష్ చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు, బాగా మెత్తగా కావాలి అనుకుంటే. అలా థర్డ్ రెసిపీ యాపిల్ దాల్ పౌడర్ వేసి పోరిడ్జ్ లాగా చేశాను. నెక్స్ట్ ఫోర్త్ రెసిపీ ఏంటంటే క్యారెట్, పొటాటో దాల్ పౌడర్ తీసుకున్నాను. క్యారెట్ బాగా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. తర్వాత పొటాటో సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా దాల్ పౌడర్ తీసుకున్నాను. ప్యాన్లో 1.5 cup స్కూప్ వేసాను, అంటే 1.5 పెద్ద స్పూన్తో దాల్ పౌడర్ తీసుకున్నాను. అందులో 2 cups ఆఫ్ వాటర్ వేసాను. 2 or 1.5 cup తీసుకోవచ్చు వాటర్. నెక్స్ట్ కట్ చేసిన పొటాటో, బాగా సన్నగా తురిమిన క్యారెట్ వేసి బాగా మిక్స్ చేసి కొంచెం అందులో జీలకర్ర వేసాను. మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు ఉడికించాలి పొంగొచ్చే వరకు. తర్వాత 10 to 15 minutes మూత పెట్టి తీస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉడికిపోయి మెత్తగా ఉంటుంది. క్యారెట్, పొటాటో హెల్తీ బేబీస్కి, మంచి కార్బ్స్ ఉంటాయి, మంచి ఫైబర్ ఫుడ్. ఇంకా దాల్ పౌడర్ కూడా చాలా హెల్తీ. ఇంకా పొటాటోని, క్యారెట్ని ఆల్రెడీ క్యారెట్ తురిమినాం కాబట్టి మెత్తగా అయిపోతుంది. పొటాటో జస్ట్ స్మాష్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ బేబీస్కి సేమ్ క్వాంటిటీ, మంత్స్ నుంచి ఎలా ఫస్ట్లో చెప్పినట్లు సేమ్ ఆ క్వాంటిటీతో పెట్టేయచ్చు. లంచ్కైనా పెట్టచ్చు, డిన్నర్కైనా పెట్టచ్చు. ఇదండి ఇవాల్టి వ్లాగ్. చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కదా. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.